వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నాగసాధు అఘోరి. కార్తీక పౌర్ణమి రోజున భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం. రంగారెడ్డి జిల్లా కట్కల్ మైసిగండి మైసమ్మ ఉత్సవాలు ప్రారంభం. భారీగా తరలి వస్తున్న భక్తులు. మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుదాం. డాక్టర్ అమర్ అలీ షా. కర్నూలు కూడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాలినడకన వెళ్లి గండాల నరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేష్. మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి మంగళగిరి కొండ శిఖరాగ్రహణ కొలువై ఉన్న గండాలయ్య నరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేష్. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అంటున్న మంత్రి నారా లోకేష్. అధ్యక్ష గంట శ్రీనివాసరావు గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే ముందు అంటే గౌరవ సభ్యులందరూ ఉన్నారు కనుక వాళ్ళు ఉద్దేశించి ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష, మనకున్న 175 నియోజకవర్గాల్లో 169 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. 49 నియోజకవర్గాలు ఒక్క డిగ్రీ కళాశాల ఒకటి లేదు అధ్యక్ష. 91 నియోజకవర్గాలు కనీసం ఒకటి ఉంది అధ్యక్ష. 27 నియోజకవర్గాల్లో 2 ఉన్నాయి అధ్యక్ష. 8 నియోజకవర్గాల్లో 3 గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే 20 కిలోమీటర్లు 20 నుంచి 30 కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి ఒక డిగ్రీ కళాశాల నుంచి ఒక డిగ్రీ కళాశాల నామ్ గా పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా పెద్దలు అన్నట్టు భీమిలికి వచ్చే గల 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో మన భీమిలిపట్నం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేట్ 73% ఉంది. తగరపు వలసలో వచ్చేసి కేవలం 36% ఉంది అధ్యక్ష. ఇది ప్రధానమైన కన్సర్న్. నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ రేట్ యావరేజ్ గా 50% కూడా దాటట్లేదు. అదే ఐటీఐలకు వచ్చే గల పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్ అనేది ఉంటుంది కానీ డిగ్రీకి వచ్చేగల ఆ డిమాండ్ అనేది లేకుండా పోయింది. దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతే ఒక కారణం, ఇంకో కారణం ఫ్యాకల్టీ లేకపోతాం, మూడోది 2 ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్ గా లేకపోతాం. ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటాం జరుగుతుంది. సో ఇది ఎట్లా ఇండస్ట్రీ ఫోకస్డ్ గా ఇండస్ట్రీ సెంట్రిక్ గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు తెలుపుతున్న అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చే గల మధురవాడలో ఆల్రెడీ ఒక కళ ఉంది అధ్యక్ష. కళాశాల ఫస్ట్ ఇయర్ 128 మంది విద్యార్థులు ఉన్నారు. సెకండ్ ఇయర్ 84, 2 కలిపితే 212 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. ఇంకోటి వచ్చేది పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష స్ట్రెంత్ 34 ఉంది అధ్యక్ష. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గర వలసకొచ్చగల స్ట్రెంత్ అక్కడ లేకపోయినా జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భీమునిపట్నం దగ్గర ఉంది కనుక అది 5 కిలోమీటర్ల దూరం కనుక అక్కడ 709 మంది విద్యార్థులు ఉన్నారు. జనరల్ ఫస్ట్ ఇయర్ 167, జనరల్ సెకండ్ ఇయర్ 139, వొకేషనల్ ఫస్ట్ ఇయర్ 208, వొకేషనల్ సెకండ్ ఇయర్ 175 మంది ఉన్నారు అధ్యక్ష. సో దగ్గర వలస దగ్గర నుంచి చూస్తే 450 మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే 11th 12th కూడా హై స్కూల్లోనే ఉంటుందని చెప్పారు అధ్యక్ష. కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా తేడా ఉంటుంది అధ్యక్ష. అది వాళ్ళు గమనించకుండా సరైన స్టాఫింగ్ ఇవ్వకుండా ఈ సంస్కరణ తీసుకొచ్చిన దానివల్ల మీరు చూస్తే కేవలం 34 మంది విద్యార్థులు ఉన్నారు. దానికోసం మేము చాలా సీరియస్ గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేము చాలా రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. మీరు చూస్తే గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్మీడియట్
విద్యార్థులకి గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత తొలి నిర్ణయం తీసుకుంది టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా టీచింగ్ ని బలోపేతం చేయాలి, విద్యార్థుల్ని అసెస్ చేయాలి, ఏబిసి కేటగిరీ కింద అసెస్ చేసి ఏ విద్యార్థులకి అయితే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 15,000 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష. గర్వంగా చెప్తున్నా 10% మన అడ్మిషన్స్ ఒకే సంవత్సరంలో పెంచడం జరిగింది అధ్యక్ష. ఆ పక్కనే గౌరవ మంత్రి వర్యులు నారాయణ గారు కూర్చున్నారు. నారాయణ గారితో పోటీ పడే విధంగా అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా మేము ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీని మనం తీర్చిదిద్దాలి, జూనియర్ కళాశాలని తీర్చిదిద్దాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మేము వాస్తవంగా మేము కూడా నేర్చుకుంటున్నాం. బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి, గైడ్స్ ఏంటి. ఇన్ఫాక్ట్ మంత్రి గారిని స్వయంగా నేను అడుగుతాం జరిగింది, మీరు ఇన్పుట్లు ఇవ్వండి, మేము మోడర్నైజ్ చేయాలనుకుంటున్నాం, సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం. అంటే గౌరవ మంత్రి గారు కూడా నిన్న మాకు ఒక వర్క్ షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇస్తాం జరిగింది. ప్రధానంగా ఇంటర్కి వచ్చి గల కేవలం 2 సంవత్సరాలే కాదు 9వ తరగతి నుంచి మీరు కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కూడా నన్ను కోరటం జరిగింది. అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. అందుకే అధ్యక్ష, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇద్దరిని కూర్చుని హ్యాండ్ ఆఫ్ ఎలా జరగాలి, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎలాంటి మెటీరియల్ కావాలి, ఎలాంటి గైడ్స్ కావాలి అనే దానిపైన క్షుణ్ణంగా మేము చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. చర్చిస్తున్నాం, కానీ త్వరలోనే మేము అమలు చేస్తామని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేఎల్ఆర్ తుకుగూడలోని కాంగ్రెస్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించేశారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సహాయం అందించడానికి ఎంతో గొప్ప విషయం. ఈ సహాయం ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేయడం మన బాధ్యత. ప్రజల కోసం పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహేశ్వరం నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఈ చెక్కులు అందజేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉందని వారు తెలియజేశారు. అందరి జీవితాలలో వెలుగులు నింపేది కార్తీక పౌర్ణమి అని, దీపం జ్ఞానానికి సంకేతమని, మనమందరం జ్ఞాన మార్గంలో నడవాలని ధర్మకర్తల మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ గౌడ్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఓర్వకల్లులోని శ్రీ జీవేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక పౌర్ణమి వేడుకలలో పాల్గొని వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శృంగేరి మఠం జ్యోతిష్య శాస్త్ర పండితులు ఫణి శేషంక శర్మ నేతృత్వంలో మాతృమూర్తులందరితో సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని సోదాహరణంగా వివరించారు. అయ్యప్ప మరియు శివ దీక్ష స్వాములతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు సేవనేచ వ్యవస్థాపకులు అంబిలి చంద్రమౌళి భక్తులకు తులసి మొక్కలను వితరణ చేశారు. नमस्तेत्याय कूल्याय नमः कार्याय च भार्याय च नमः प्रतरणाय च नमः कार्याय च भरतखण्डे गोदावर्याः दक्षिणे तीरे शालिवाहन सकवर्षे बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमाने व्यावहारिके चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधिनाम संवत्सरस्य दक्षिणायने शरदृतौ कार्तिक
శుభవార శుభ నక్షత్ర శుభ రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలంలోని మైసిగండిలో కొలువైన మైసమ్మ తల్లి జాతర వైభవంగా ప్రారంభమవుతుంది. మరో 6 రోజులు జాతర కొనసాగుతుంది. ఉత్సవాలను పురస్కరించుకొని ఇప్పటికే ఆలయాన్ని పచ్చటి మామిడి తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో స్వరంగా సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలలో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా తొలి రోజు అమ్మవారికి క్షీరాభిషేకం, విశేష అలంకరణలు, కుంభహారతి సేవలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవాలకు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి రానున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ మరియు కాటసాని శివ నరసింహారెడ్డి మరియు సతీమణి శ్రీమతి రూప మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో క్షేత్రానికి ఎగువన ఎర్రమల్ల పర్వతగిరులలో శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన సంస్థ దాతల సహకారంతో స్తూపం వద్ద ఆకాశ మహాదీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మహాదీపోత్సవ కార్యక్రమంలో కాశీరెడ్డి నాయన ఆశ్రమ నిర్వాహకుడు గణపతి నాయన భక్తులు పాల్గొన్నారు.
ఓరుగల్లు వాసుల ఇలవేల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని నాగసాధు అఘోరి దర్శించుకున్నారు. మామునూరు వద్ద ఓ శ్మశాన వాటికలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మామునూరు నుండి పాదయాత్ర చేస్తూ భద్రకాళి ఆలయానికి చేరుకున్న నాగసాధువులను అధికారులు పోలీసులు అడ్డుకున్నారు. వివస్తరుగా వచ్చిన ఆమెకు ఆలయంలో ప్రవేశం లేదని ఆలయ ప్రధానం ద్వారా మూసివేశారు. అధికారుల సూచనలతో ఆలయానికి వచ్చిన ట్రాన్స్జెండర్లు ఆమెకు వస్త్రాన్ని కట్టారు. దీంతో ఆలయం ప్రధాన గేట్ను అధికారులు తెరిచారు. గేటు తెరవడంతో అఘోర్ని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఘోర్ని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. మహిళలకు రక్షణ, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం లక్ష్యంగా దేశంలోని ఆలయాలను సందర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. हरे हर महादेव बस शामना వచ్చాను. శ్మశానంలో పూజ చేసుకొని శ్మశానం నుండి పాదయాత్రకు వచ్చాను. అమ్మవారి పిలిచింది కాబట్టి నా వంతు నేను వచ్చి అమ్మవారికి చెప్పుకొని ప్రజలందరూ బాగుండాలి, అందరికీ ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలని నా వంతు నేను లోక కళ్యాణం గురించి వచ్చాను కాబట్టి అదే చేసి నేను వెళ్తున్నాను. చెప్పలేము మేము, మా పూజా విధానాలు ఎవరికి కూడా చెప్పలేము. సస్పెన్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు మాత్రమే తెలియాలి. నేను వేరే వాళ్ళకి చేస్తున్నాను. ప్రజల్ని ఒకటే చేయాలి, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులందరూ ఒకటే అవ్వాలనే సంకల్పంతో అమ్మ తెలుసు. మా కాళీమాత, నేను కూడా కాళీమాత ఉపాసన కాబట్టి అమ్మ మహిమలు నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి అమ్మని దర్శించుకొని ఆ కష్టాలు చెప్పుకుంటే కంపల్సరీ నా అమ్మ తెలుస్తున్నాను. తండ్రి నేను వస్తున్నాను తెలిసి వచ్చి ప్రోత్సహించారు. అమ్మ నడుచుకుంటూ పాదయాత్ర వెళ్తుంటాయి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు కానీ ఆమె నా మీద గౌరవంతో సనాతన ధర్మం గురించి ఆడపిల్ల నడుస్తుంది ఇలా అని నా వంతు మద్దతు తెలపడానికి వచ్చింది. నాకు ఇబ్బంది అవుతుందో ప్రజలకు నాకైతే ఏమి ఇబ్బంది మీకు మీరు కుంభమేళకి వెళ్తున్నా. అది చాలా మీడియాలలో కూడా చెప్పాను. చర్చ జరిగి వచ్చిన తర్వాతనే మహా విధ్వంసం ఉంటుంది. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం విజాలాపురం గ్రామంలో వెలిసిన తిలై కాళీ తిలై నటరాజస్వామి వార్లకు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలో వెలిసిన తిలై కాళీ తిలై నటరాజస్వాములు విజాలాపురం గ్రామంలో కొలువు తీరడం ఆనందంగా ఉందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ స్వామి అమ్మవార్లకు ప్రతినిత్యం పూజలు జరుగుతున్నాయని, ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజులలో భక్తులు సైతం పెద్ద సంఖ్యలో పూజలలో పాల్గొని వారి కష్టసుఖాలను అమ్మవారికి విన్నవించుకుంటున్నారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా విశాలపురం తిలై కాళీని భక్తులు నమ్ముతున్నారని, భక్తుల సహకారంతో ఆలయ పరిధిలో నటరాజస్వామి, కాలభైరవ, పంచమి
పంచవిముఖ ఆంజనేయ వీరభద్రస్వామి నాగదేవతలను పలు అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఇంకా భక్తులు సహాయ సహకారాలు అందిస్తే ఆలయాన్ని నిర్మించి భక్తులకు మరింత సేవలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆలయ నిర్వాహకులు కాళీయమ్మ తెలిపారు. నైవేద్యం సమర్పయామి. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. अष्टलक्ष्मीस्वरूपायै इष्टकामप्रदायिनी पान्दे दस्यामि मनोहरी महाकाली नमोस्तुते. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. शान्ति शान्तिः. ఓరుగల్లుగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ భద్రకాళి రోడ్ నందు వెంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవా ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి మహోత్సవ శుభ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురుస్వామి నిర్వాహకులు అర్చకులు గణపతి శర్మ ఆధ్వర్యంలో ఉదయము స్వామివారికి పెరుగు తేనె చక్కెర పసుపు చందనం కుంకుమ విభూది కొబ్బరి బొండం పంచామృతాల విశేష ద్రవ్యములచే అభిషేకములు గజమాల పుష్పాలంకరణ భక్తుల ముద్ర మాలలకు పూజ పుష్పాభిషేకం ధూపం దీపం నైవేద్యములు విశేష మహామంగళ కర్పూర హారతులు ఇచ్చారు. అయ్యప్ప భక్తులు మాలాధరణ జరిపారు. Gracias.
స్వామియే శరణమయ్యప్ప భూతనారాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నః శాస్తా ప్రచోదయాత్. ఈరోజు మన శ్రీ ధర్మశాస్త్ర భక్త సేవాశ్రమంలో ఉదయము 3 గంటల నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, అదేవిధంగా వివిధ నవరసాభిషేకాలు నిర్వహించి ఈరోజు చాలా విశేషముగా కార్తీక పౌర్ణమి మహోత్సవ సందర్భముగా వివిధ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. దానిలో మణికంఠ కృష్ణస్వాములు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి మన దేవాలయం తరపున విశేషంగా స్వామివారి ప్రసాద శేషవస్త్రాలు ఇచ్చి ఆశీర్వచనాలు అందించడం జరిగింది. స్వామి శరణం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.